పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాధవయ్యపాలెం ఫెర్రీ వేలంలో సర్కారు వారి ఆదాయం తగ్గింది. గత ఏడాది కంటే 63 లక్షలు తక్కువగా పాట పలికింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మాధవయ్యపాలెం ఫెర్రీ రేవ్ టోల్ వసూలు నిమిత్తం సీల్డ్ కమ్ బహిరంగ వేలం పాట నిర్వహించారు. సర్కారు వారు నిర్ణయించిన ధరకు పాటదారులు ఆసక్తి కనపరచకపోవడంతో అధికారులు 2 పర్యాయాలు వేలం పాటను వాయిదా వేయక తప్పలేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గించి సర్కారు వారు నిర్వహించిన పాటలో పాటదారులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు దగ్గరగానే కోట్ చేసి ఈ ప్రక్రియను నత్తనడకన సాగించారు. పాటదారుల మధ్య అనుకున్న రీతిలో పోటీ సాగలేదు. దీంతో పాటదారులు సిండికేట్ అయ్యారనే ఆరోపణలు గుప్పమన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు బహిరంగ వేలంలో సర్కారు వారు అంచనా ధర రాలేదు. తదుపరి సీల్డ్ కవర్లు ఓపెన్ చేయడంతో సీల్డ్ కవర్ టెండర్లో అత్యధికంగా 2.98 కోట్లు కోట్ చేసిన కనక్కాయలంక శ్రీ కనకదుర్గ సౌండ్ క్వారీ బోట్స్మెన్ ఫిషర్మెన్ సొసైటీ వారు మాధవయ్యపాలెం ఫెర్రీ రేవ్లో టోల్ వసూళ్లకు అర్హత దక్కించుకున్నారు. దీంతో గత ఏడాది కంటే 63 లక్షలు తక్కువ ఆదాయం తగ్గింది. నరసాపురం మండల పరిషత్ ఆధీనంలోని మాధవయ్యపాలెం ఫెర్రీ రేవ్ పాట 2.98 కోట్లకు ఖరారయ్యింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోని, డిప్యూటీ సీఈఓ నిర్మలా జ్యోతి, ఎంపీడీఓలు వీరే వీరభద్రరావు, పివి సత్యనారాయణ, జెడ్పీటీసీ బొక్క రాధాకృష్ణ, డి అన్నపూర్ణ, సకినేనిపల్లి, ఎంపీపీ మల్లికార్జునరావు, డి ఎన్సీఓలు శ్రీనివాసులు, బుజ్జిరాజు తదితరులు పాల్గొన్నారు. బోట్స్మెన్ ఫీల్డ్ లేబర్ అండ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వారు 2,98,8,00,000 రూపాయలు 2,98,8,00,000 అమరేశ్వర మైరన్ ఫిషర్మెన్స్ శాండ్ క్వారీ బోట్స్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వారు 2,97,250 రూపాయలు 2,97,91,250 రూపాయలు. లక్ష్మీపాలెం శాండ్ క్వారీ బోట్మెన్ ఫీల్డ్ లేబర్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వారు 2,97,95,550 రూపాయలు. మాధవయ్యపాలెం ఫెర్రీ సీడ్ టెండర్ శ్రీ కనకదుర్గ శాండ్ క్వారీ బోట్స్మెన్ ఫీల్డ్ లేబర్ అండ్ ఫిషింగ్ కోఆపరేటివ్ సొసైటీ వారు 2,98,8,00,000 రూపాయలకి పాడడం జరిగింది. కంగ్రాచులేషన్స్ సార్.